బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే ఇప్పటికే అరేబియన్ మహాసముద్రంలో కూడా ఉపరితల ఆవర్తనం కారణంగా అది కాస్త అల్పపీడనంగా మారింది. సో దీంతో అల్పపీడనాల కారణంగా దేశవ్యాప్తంగా కూడా ఋతుపవనాలు వ్యాపించాయి. సో దీంతో రాబోయే మరో 3 రోజుల వరకు కూడా దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. సో బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఇప్పటికే ఆల్రెడీ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో దీంతో అల్పపీడనాల ప్రభావంతో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా నైరుతి ఋతుపవనాలు వ్యాప్తి చెందాయి, విస్తరించి ఉన్నాయి. సో ఋతుపవనాలకు తోడు బంగ్లాదేశ్లో కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సో ఉత్తర ఒడిశా దిశగా కూడా అవి పయనించినట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెబుతోంది. అయితే ఈరోజు ఒడిశా, జార్ఖండ్ మీదుగా కూడా ఆవర్తనం కదులుతున్నట్లు కూడా తెలుస్తోంది. సోమవారం నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇక రాయలసీమలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తెలంగాణలోని పలు జిల్లాలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. 18 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా వాతావరణం మేఘావృతమైంది. ఇక సముద్రం అలజడిగా ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించారు. ఇక ఎవరైతే వేటకు వెళ్తున్నారో, సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్తున్నారో వాళ్ళు వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కోస్తాంధ్ర, యానం, తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షంతో పాటు ఉరుములు, పిడుగులు కూడా పడతాయని తెలిపింది. అలాగే జూలై 2 వరకు ఈదురు గాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ, కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో వీస్తాయని కూడా ఐఎండీ తెలిపింది. అలాగే ఇవాళ ఆదివారం కేరళ, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే వెదర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. జూన్ నెల అయిపోవస్తున్నా వర్షాల జాడ కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉక్కపోత వాతావరణం అనేది కనిపిస్తుంది. అయితే నిన్న సాయంకాలం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ చిరుజల్లులు కూడా పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఈసారి వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి అనే వివరాలను కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అసలు ఈసారి వర్షాకాలంలో చూస్తున్నాము అనుకున్న స్థాయిలో వర్షాలు కురవడం లేదు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనుకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు అన్ని చోట్ల కురవట్లేదు. ఎందుకు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు ఒక విధంగా ముందస్తుగా వచ్చినప్పటికీ కూడా ఇటు వర్షాకాలం యొక్క గడువు కానీ పీరియడ్ అనేది పెరిగినప్పటికీ కూడా మనకి జూన్లో మనకి ఆశించినంత స్థాయిలో వర్షాలు అనేవి నమోదవలేదు. ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా 27% లోటులోనే ఈ వర్షపాతం యొక్క లోటు అనేది కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూన్లో మనకి వర్షపాతం లోటు కనిపించినప్పటికీ కూడా జూలై అనగానే మనకి ప్రిన్సిపల్ రెయినీ మంత్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాము. ఈ మంత్లో మనకి అధిక శాతం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తే మనకు ఎండ తీవ్రత మళ్ళీ ఒకసారి పెరిగినట్టుగా అనిపిస్తోంది. ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. అయితే వాతావరణంలో ఈ భిన్న పరిస్థితులను ఎందుకు చూస్తున్నాము అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక విధంగా సదరన్ డిస్ట్రిక్ట్స్లో కనుక లేదంటే దక్షిణ భారతదేశంలో ఒక విధంగా మందకోడిగానే కదులుతూ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఇటు ఈశాన్య జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ రాష్ట్రాల్లోనూ మనకి అధికంగా మనకి నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ అటు బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఫామ్ అయినప్పుడు మాత్రం మనకి పొడిబారిన వాతావరణం నుంచి కొంచెం తేమతో కూడిన వాతావరణం అనేది క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.
సార్, అయితే ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందే రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధిక వర్షపాతం ఉంటుంది అని చెప్పేసి ముందే అనుకోవడం జరిగింది. దీంతో ఇటు రైతులు ప్రజలు కూడా ఈసారి ఎక్కువ వర్షాలు పడతాయని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూస్తే అనుకున్న స్థాయిలో వర్షపాతము లేదు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అన్నప్పటికీ కూడా అవి అన్ని ప్రాంతాలలో కూడా కురవడం లేదు. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకి 27% వర్షపాతం అనేది లోటుగానే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 6 జిల్లాలు మినహాయించి అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం అనేది సుమారు 27% వరకు కూడా తగ్గిందని చెప్పొచ్చు. 6 జిల్లాల్లో 50 నుంచి 70% వరకు కూడా వర్షపాతం అనేది తగ్గింది. సో రానున్న రోజుల్లో ఈ యొక్క వర్షపాతం అనేది మళ్ళీ సప్లస్గా ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా తేలికపాటి వర్షం అనేది కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గాల్లో తేమ శాతం ఒక విధంగా చూసుకున్నట్లయితే మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా గాల్లో తేమ శాతం తగ్గడం వల్ల మనకి అనుకున్న స్థాయిలో అయితే వర్షాలు అనేవి ఎక్కడా కురవడం లేదు. అయితే ప్రస్తుతం చూసుకుంటే వర్షాల జాడ కనిపించడం లేదు, కానీ ఈదురుగాలుల ప్రభావం అనేది అయితే కనిపిస్తోంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు ఈ ఈదురుగాలుల ప్రభావం అనేది ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం అనేది రాష్ట్రమంతటా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణము, అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఇట్లాంటి ఈదురుగాలు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మధ్యస్థ ఈవెన్ దక్షిణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ ఏడాది మనకి నైరుతి ఋతుపవనాలు ముందుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో వర్షాలైతే కురవడం లేదు. జూన్ నెల మొత్తం కూడా అడపాతడపా వర్షాలనే చూసాం తప్ప భారీ వర్షాలనైతే ఎక్కువగా చూడలేదు. ఇక రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. జిల్లాల్లోని ప్రాంతాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలైతే కురుస్తాయి. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇక జూలై నెలలో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుపుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు మారిపోతుండడం వల్ల కూడా ఆ ప్రభావం అంతా కూడా మనకు వర్షాల మీద కూడా పడుతుంది. ఎక్కడికక్కడ పొల్యూషన్ అనేది పెరిగిపోవడము, అదేవిధంగా కాంక్రీట్ జంగల్ లాగా ప్రస్తుత పరిస్థితులన్నీ మారిపోతుండడం వల్ల ఇదంతా కూడా వాతావరణం మీద ప్రభావం చూపించి తద్వారా వర్షాలు కూడా అనుకున్న స్థాయిలో ప్రస్తుతం అయితే నమోదు కావడం లేదు. రానున్న రోజుల్లో మనకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. విడుదల సంతోష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఎల్లో అలర్ట్ ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం నుంచి ఉత్తర తెలంగాణలో వాన మొదలై క్రమంగా పెరుగుతూ మధ్య తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతూ రాత్రి 10 గంటల వరకు కూడా మోస్తారుగా కురుస్తుంది. హైదరాబాద్కి కూడా సాయంత్రం 6 తర్వాత వర్ష సూచన ఉంది. అయితే భారీ వర్షాలు పడే అవకాశాలు 1-2 చోట్ల మాత్రమే ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఇక ఏపీలో కూడా రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. ఇది రాత్రి 10 వరకు కూడా అక్కడక్కడ పడుతుంది. రాత్రి 10 తర్వాత కోస్తాలో మోస్తారుగా వాన పడే అవకాశం ఉంది. అలా రాత్రి 2 గంటల వరకు కూడా పడవచ్చు. ఆ తర్వాత 30వ తేదీన తెల్లవారుజామున ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ గాలులన్నీ కోల్కతా వైపు వెళ్తున్నాయి. అక్కడ నేలపై ఒక అల్పపీడనం ఉంది. సో దానివల్ల అరేబియా సముద్రంలో గాలి వేగంగా గంటకు 48 కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణలో గంటకు 23 కిలోమీటర్లు, ఏపీలో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సో తెలంగాణలో 31 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తూర్పు తెలంగాణలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఏపీలో 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తీర ప్రాంతం మొత్తం వేడిగా ఉంటుంది. అయితే గాలి వేగం ఎక్కువగా ఉండడంతో బీచ్లకు వెళ్ళే వారికి చాలా చల్లగా అనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. సో ప్రజెంట్ అయితే అల్పపీడనాల కారణంగా దేశవ్యాప్తంగా ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయి. సో దీంతో రాబోయే 3 నుంచి 5 రోజుల వరకు కూడా కంటిన్యూస్గా చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందంటూ కూడా ఐఎండీ వెల్లడించింది. ఇక తెలంగాణ అదేవిధంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.